నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది? అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ విధంగా ఉంది? అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తాము, గట్టిగా పోటీ చేస్తాము ఇక నుంచి అని చెప్పేసి కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడడం కూడా జరిగింది. సో గతంలో ఏ విధంగా ఉంది? తెలంగాణలో పోటీ చేస్తే ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా అంటే టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి ఇప్పుడు కూటమి లాగా పోటీ చేసినా కానీ విడివిడిగా పోటీ చేసినా కానీ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అంగీకరిస్తారు, ఏ విధంగా స్పందిస్తారు అనే పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. సో మీ పేరు? సాంబశివుడు భైరబాబు. ఓకే అన్న. ఇప్పుడు ఒక జనసేన కార్యకర్తగా, జనసేన నేతగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఏపీలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ 2 సంవత్సరాల్లో అంటే మీరేం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, అక్కడ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం, వీళ్ళు తీసుకునే ప్రతి ఒక్క సంక్షేమం, ప్రతి ఒక్క నిర్ణయము ప్రజలకు సంక్షేమాన్ని ప్రజల ఆశయాలకు అనుగుణంగానే ఏవైతే నిర్ణయాలు ఉంటే, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటి సంక్షేమం వైపే మరీ ఆర్భాటాలకు వెళ్లకుండా, అట్లా అని చెప్పి మొత్తానికి గాలికి వదిలేకుండా ఒక ఒక కరెక్ట్ పద్ధతిలో ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, ఆయన ఒక అనుభవం రాష్ట్రానికి నిజంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన ఒక ఏదైతే ఉందో అనుభవం కలిగిన నాయకులు అయితే కావాలి రాష్ట్రానికి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, ఆ యొక్క నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, అక్కడ అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ అందరూ ఆనందపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే ఆంధ్రాలోనే వాళ్ళు సరిగ్గా పనులు చేస్తలేరు, ఇచ్చిన హామీలనే తీర్చుకోలేకపోతున్నారు, కానీ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేసుకుంటున్నారు ఏదో చేసినట్టు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, ఏపీ ప్రజలు కానివ్వండి కొంతమంది చెప్పడం జరుగుతుంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానివ్వండి. సో దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటన్నా, మనం ఒక మీడియా పరంగానో లేకపోతే ఒక చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వారిలో, లేకపోతే అక్కడ ఏం నడుస్తలేదు, ఏం చేయట్లేదని ఇప్పుడు ప్రతి తోట అంటే వచ్చిన 2.5 ఏళ్ళకో 2 ఏళ్ళకో మొత్తం రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చలేము. కానీ వెళ్తున్న విధానం స్టెప్ బై స్టెప్ ఏదైతే చేస్తున్న పని ప్రజలకు ఉపయోగమైనదా కాదా, సరే ఏదైనా కాకపోయిండొచ్చు, ఒక తోటి కాకపోవచ్చు, అది దానికి అనేక సమస్యలు అనేక కారణాలు ఉంటాయి. కానీ అది భవిష్యత్తు ఇప్పుడు ఐదు టర్మ్లు అయితే 5 సంవత్సరాలు అయితే కాలేదు కదా, ఇంకా టైం ఉంది. భవిష్యత్తులో కూడా ప్రజలు ఇప్పుడు మేజర్గా ఇంకొకటి ఆలోచించాలి. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నన్ని ధర్నాలు కానీ, ప్రజా వ్యతిరేకత కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉందా? లేదు. ప్రజలు ఇప్పుడు ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చనప్పుడు అలా అభిప్రాయం చెప్పడానికే ఉంది, కానీ వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళ పరిపాలన బాగాలేదని చెప్పుకోవచ్చు. కానీ వాస్తవికంగా వెళ్తే ఎలా ఉంది, ప్రజల్లో నిజంగా ప్రజలు లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తారు అనేది ముఖ్యం. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బెటరు. కాకపోతే రెండు సంవత్సరాల రాష్ట్ర ప్రయోజనాలు మొత్తంగా అయిపోవాలి, మొత్తం రాష్ట్ర సమస్యలలో తీర్చుకోవాలంటే ఎవరి వల్ల కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఏ ఒక్క ముఖ్యమంత్రుల వల్ల కానీ ఎమ్మెల్యేల వల్ల కాదు. కొంచెం టైం పడుతుంది. చేస్తున్న పనులు స్టెప్ బై స్టెప్ నిజాయితీగా నిజంగా ప్రజలకు ఆమోదయోగంగా ఉన్నాయా లేవా అనేది ఆలోచించాలి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు అని అంటే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం పొత్తు పెట్టుకుంటే కానీ గెలవలేని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో విడిగా పోటీ చేస్తే గెలుస్తారా? పొత్తు పెట్టుకొని పోటీ చేసినా అసలు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందా? ముఖ్యంగా అంటే మీ క్వశ్చన్లో తెలంగాణ ప్రజలు అనుకోవట్లేదు. తెలంగాణలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు నచ్చని వ్యక్తులు మాత్రం అనుకున్న అభిప్రాయం. దానికి కూడా మనం ఏం చెప్తామంటే, ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తాడన్నాడు, చేయొచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్గా కాదు, అటు కర్ణాటక కానీ, అటు తమిళనాడు కానీ, అటు కేరళ కానీ, అక్కడ మధ్యప్రదేశ్ కానీ ఆయనకున్న ఒక ప్రజా ఆదరణ తోటి ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వామి. ఇప్పుడు ఈరోజు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు స్టార్ క్యాంపెయినర్గా వెళ్తున్నారు. దానికి ఎందుకు నరేంద్ర మోడీ గారు కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏం ఆలోచిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదు, దక్షిణాదితో పాటు ఉత్తరాది అనేక కొన్ని రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రభావం ఉంది. ఆయన చెప్తే వాళ్ళ మాటలు వినేంత యువత ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన తెలంగాణలో ఎందుకు వస్తాడు? వచ్చినా ఒంటరిగా అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా ఎన్డీఏ కూటమిలో కూడా చేయొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అయితే ఆయన వ్యతిరేకం కాదు కదా, తెలంగాణలో అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా సరే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఒంటరిగా వస్తాడా, లేకపోతే కూటమిలో ఎట్లా వస్తేంది? ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ ఏదైతే కొట్లాడి సాధించుకున్నామో, ఏవైతే ఒక నిర్ణయాల కోసం, ఏవైతే ఆకాంక్షల కోసం మనం కొట్లాడి
మనం సాధించుకున్నామో ఆ యొక్క ఆకాంక్షలకు అమరుల వీరులు కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ ఈ తెలంగాణ ప్రజలు కానీ 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడి ఏదైతే దానికోసం కొట్లాడి సాధించుకున్నారో ఆ యొక్క నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ గారు అనుకూలమా వ్యతిరేకమా అనే కోణంలో మనం చూడాలి. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. కాకపోతే కొంతమంది ఇక్కడ తెలంగాణలో ఇది ఆంధ్ర పార్టీ లేకపోతే ఇంకొకటి ఇది మేము దాది ఉద్యమకారులం అని కొంతమంది ముసుకేసుకొని మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి ఇప్పుడు ఈరోజు తెలంగాణలో లక్ష లక్ష సభ్యత్వాలు ఉన్నాయి జనసేన పార్టీకి. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిర్రు, 2 స్థానాల్లో గెలిచిన, 5 స్థానాల్లో సెకండ్ ప్లేసు, 32 34 స్థానాల్లో థర్డ్ ప్లేసు. అంటే ప్రజలు ఆదరిస్తున్నారు కదా ప్రజలు. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ తెలంగాణలో గనక జనసేన కానివ్వండి, ఆ జనసేనతో పాటు ఇంకా టీడీపీ ఈ 2 పార్టీలు ఇక్కడ పోటీ చేస్తే గనక సో ఏ విధంగా ఉండబోతుంది? సీట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయి అనుకుంటున్నారా? కాంగ్రెస్ని, బీజేపీని, బీఆర్ఎస్ని కాదని సో ఈ జనసేనకి, టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీగా అన్న, ఎందుకు కంపల్సరీగా ప్రజలు, తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సామాజిక తెలంగాణ 2009లోనే ప్రజారాజ్యం టైంలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడిగా ఇదే మన ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రకటించడం జరిగింది. సామాజిక తెలంగాణకు అదే గద్దరన్న, విమలక్క, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు వాళ్ళు ఆలోచించి ఆ నిర్ణయం తెలంగాణ వైపు మీరు ఓకేనా, తెలంగాణకు మీరు అనుకూలం అంటే తెలంగాణకు కాదు సామాజిక తెలంగాణ వైపు ప్రజారాజ్యం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉంటుందని ఆ రోజు ప్రకటించారు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు దానికి కట్టుబడే ఉన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఏదైతే తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న ఆ కాంక్ష అయితే ఏదైతే ఉందో ఆ సామాజిక తెలంగాణ ఇప్పుడు ఈ 12 ఏళ్ళుగా నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రులు అయ్యారు కానీ సామాజిక తెలంగాణ ఎవరు ఏర్పాటు చేయలేదు. ఈ సామాజిక తెలంగాణ పవన్ కళ్యాణ్ గారి వల్ల భవిష్యత్తులో కూటమి అయితే ఉంటే కూటమి వల్లనే సాధ్యమవుతుంది. తెలంగాణ అసలైన ఉద్యమకారులకు నిజంగా బడుగు బలహీన వర్గ ప్రజలకు కంపల్సరీగా వాళ్ళ యువతని ప్రోత్సహిస్తున్నాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కంపల్సరీగా భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే అగ్రవర్ణం ఉన్న వాళ్ళ పేదలను కలుపుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం వైపు వెళ్ళే అవకాశాలు కంపల్సరీగా ఆయన ఆ నిర్ణయం తీసుకొని ముందరికెళ్తాడు. మేము దానికి 100% మాకు నమ్మకం ఉంది. అందుకనే 12 ఏళ్ళుగా ఆయన పట్టుకొని జనసేన పార్టీని పట్టుకొని తెలంగాణలో ఉన్నాం. కంపల్సరీగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఆ నిర్ణయం తీసుకున్నాడో, ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో ఆ సామాజిక తెలంగాణను సాధించేది తెలంగాణలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.